హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఊర్లో మాత్రం 3 రోజుల ఉత్సవాలు అయితే జరుగుతాయి. ముందుగా మన పార్వతీ పరమేశ్వరుని దేవాలయం ఏ విధంగా అలంకరించారో, ఏ విధంగా తీర్చిదిద్దారో మీ అందరికీ చూపిస్తాను. అయితే ఇక్కడ మన ఈ టెంపుల్కు రాకముందుకు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. చూడండి, ఇదే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ దర్శించుకున్న తర్వాతే పార్వతీదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే ఫస్ట్, ఎందుకంటే ఆ టెంపుల్కు వెళ్ళాలంటే ముందు ఈ టెంపుల్ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ దర్శించుకున్న తర్వాతే ఆ టెంపుల్కు వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు శివరాత్రి కాబట్టి కొద్దిగా రద్దీ ఎక్కువ ఉంది. అయితే చూడండి, పార్వతీ పరమేశ్వరుని టెంపుల్ ఏ విధంగా అలంకరించారో. ఇప్పటికే వీళ్ళు బండ్లోళ్ళు అయితే రావడం జరుగుతుంది. తినుబండరాలు, వీళ్ళు బొమ్మలు, చిన్నపిల్లలై ఇవైతే ఇప్పటికే రావడం జరుగుతుంది. చూడండి, పార్వతీ పరమేశ్వరుని టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. ముందుగా శంకరుని విగ్రహం చూడండి. నాకైతే ఆ శంకరుని విగ్రహం చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా వెళ్ళి చూడండి, శంకరుని విగ్రహం అయితే ఎక్కడ ఉండదు. మీరు నాకు తెలిసి ఏ టెంపుల్ కన్నా వెళ్ళండి, ఎక్కడున్నా కానీ లింగాలు ఉంటాయి. లింగాలు నాకు తెలిసి నేను చూసినంత మాత్రం అయితే లింగాలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ విగ్రహం చూడండి, శంకరుని విగ్రహం ఎంత అందంగా తీర్చిదిద్దారో. అంత పెద్ద విగ్రహం నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ విగ్రహం చూడడానికి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, పార్వతీ పరమేశ్వర విగ్రహాలు. ఈ విగ్రహాలు కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపానికి అయితే తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న కళ్యాణ మండపం కూడా ఎంత మంచిగా పూలతోని అలంకరించారో చూడండి. అయితే ఇక్కడ కళ్యాణ మండపమేమే కాదు, దాని అనంతరం ఇక్కడ ఒక భాగవతం కూడా చెప్పడం జరుగుతుంది. నాకు బుద్ధి తెలిసి నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ భాగవతాలు చూడడానికి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వేద తీసుకొని జాగారాలు చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనం ఒకసారి అయితే ఒక టెంపుల్ లోపలికైతే వెళ్ళైతే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేనైతే లొకేషన్ పెడతాను, చూసి ఆనందించండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్దాం. అయితే ఫస్ట్ ఈ పార్వతీదేవి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ముందు నుంచే కొద్దిగా రైటుకు తీసుకుంటే ఇక్కడ నవగ్రహాల పూజ చేపిస్తారు ఫ్రెండ్స్. అంటే ఎలాంటి శని దోషాలున్నా, ఎలాంటి హెల్త్ పరంగా ఎలాంటివి బాగలేకున్నా ఈ నవగ్రహాల పూజ చేస్తే బాగుంటుంది హెల్త్ పరంగా, ఏ విధంగా అయినా కానీ. అయితే మనం కొద్దిగా తీసుకుపోయి రైటుకు తీసుకుంటే అమ్మవారి దేవాలయం, శ్రీ పార్వతీదేవి దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. సాక్షాత్తు అమ్మవారే అక్కడికి వచ్చి కూర్చున్న అదొక పద్ధతిలాగా అమ్మవారిని అయితే అలంకరించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మహానంది శివుని వాహనం. చూడండి, చాలా ఇక్కడైతే రష్ ఉంది ఫ్రెండ్స్. ఆ శివలింగాన్ని దేవుని అయితే చూపించుకోలేకపోతున్నాను. పక్కకే ఒక కోనేరు ఉంది. చూడండి, ఈ ఒక కోనేరు చాలా పురాతనమైన ప్రాచీన కట్టడాలు. నిజంగా ఇవన్నిటిని చూస్తుంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇంత బాగా అప్పుడు ఎట్లా కట్టిరో, ఇంత పెద్ద 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 రౌతులతోని చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తుంటాయి. చూడండి, ఇక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే ఈ కోనేరు నుంచి ఈ వాటర్ తీసుకొని పోయి లింగం పైన పోసి పూజ చేయడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఇక్కడ వాటర్ లేకపోవడంతోని పక్కన బోర్లతోని ఆ లింగ ప్రతిష్టలు, లింగం పైన అయితే వాటర్ అయితే పోయడం జరుగుతుంది. మనం ఒక్కసారి లోపలికి పోయి చూద్దాము. అయితే మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ లోపలికి వచ్చినాం. చూడండి, ఎంత బాగా తీర్చిదిద్దారో, ఎంత బాగా ఇవైతే కోనేరు కట్టారో. చూడండి, ఎంత పెద్ద పెద్ద రౌతులతోని అప్పుడు ఎట్లా కట్టారో. మా భగవంతుని మహిమ అని కూడా చెప్పొచ్చు ఇవన్నీ కట్టడాలు చూస్తుంటే. ఈ వాటర్ గురించి అయితే ఇప్పుడు ఈ పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. చూడండి, ఇంత ముందుకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే లోపల ఒక శంఖం కనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ నిజంగా ఇక్కడ చూస్తుంటే నాకు ఒక ఫుల్ థ్రిల్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే
మీరు ఏమనుకున్నట్టు నేను ఒకటి చెప్తా. ఇక్కడ ఒక ఫోటోలు, వీడియోలు తీస్తుంటే మంచి విజువల్స్ వస్తుంటాయి. ఆ కట్టడాలు చూస్తుంటే. ఇప్పుడైతే కష్టం ఇట్లా కట్టుడు. ఓకే ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మీకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరు ఇట్లే నా వీడియోలు కంటిన్యూగా చూడండి. ప్రతి ఒక్క వీడియో ఈ 3 రోజుల ఉత్సవాలు ప్రతి ఒక్క వీడియోను నేను మీ ముందు ఉంచుతాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెడీ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం. ఓకే. మీరెవరన్నా చూడాలనుకుంటే కొత్తవారు కింద కామెంట్ చేయండి. నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఇక్కడికొచ్చి ఈ కట్టడాలను చూసి ఆస్వాదించండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.